పాకిస్తాన్లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఉత్కంఠభరితంగా సాగిన సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించింది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ బలపరిచిన అభ్యర్థుల అత్యధికంగా 101 స్థానాల్లో గెలుపొందడం హాట్ టాపిక్ గా మారింది. అదేవిధంగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పిఎంఎల్ఎన్ పార్టీ 75 సీట్లు దక్కించుకుంది. బిలావల్ జర్దారీ భుట్టోకు చెందిన పీపీపీకి 54 సీట్లు దక్కగా ఎంక్యూఎంపీ పార్టీకి 17 సీట్లు వచ్చాయి. ఇక మిగిలిన స్థానాలను ఇతర పార్టీలు కైవసం చేసుకున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 265 స్థానాల్లో పార్టీ 133 సీట్లు గెలవాలి. ఈ క్రమంలోనే పీపీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పిఎంఎల్ఎన్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు పీటీఐ మినహా మిగిలిన పక్షాలు కలిసి రావాలని పిఎంఎల్ఎన్ అధినేత నవాజ్ షరీఫ్ పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలతో చర్చించే బాధ్యతను నవాజ్ షరీఫ్ ఆయన సోదరుడు షహబాజ్ షరీఫ్ కు అప్పగించారు. నవాజ్ కు అనుకూలంగా ఏకంగా సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ కూడా రంగంలోకి దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉండగా ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఓ స్థానంలో అభ్యర్థి చనిపోవడంతో 265 సీట్లకే గురువారం నాడు ఎన్నికలు నిర్వహించారు. ఇక సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు అనంతరం 264 స్థానాల ఫలితాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. అవకతవకల ఫిర్యాదుల నేపథ్యంలో పంజాబ్ ప్రావిన్స్లోని NA88 సీటు ఫలితాలను ఎలక్షన్ కమిషన్ నిలిపివేసింది.